రోజు సిఎల్పి సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపైన ఎజెండాను పెట్టుకొని ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిఎల్పి సమావేశం జరగబోతా ఉంది 11 గంటలకు. ప్రధానంగా 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ కేటగిరీకి సంబంధించి నిన్నటి రోజే అమలు చేస్తున్న సందర్భంగా దానిపైన తీరుతెన్నులు ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలని, దాంతోపాటు 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చర్చ జరగబోతా ఉంది. దాంతోపాటు ధనిక పేద తేడా లేకుండా సన్నబియ్యం పంపిణీ హిస్టారికల్, ఇది కూడా దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం తెలంగాణలోని సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే ఓర్వలేక బీజేపీది మేమే ఇస్తున్నాం సన్నబియ్యం అని చెప్తున్నటువంటి దాన్ని కూడా ఏ విధంగా ప్రజలు తీసుకొని వెళ్ళాలని, పక్కన మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, పక్కన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్నేహపూర్వకమైనటువంటి గవర్నమెంట్ ఉంది, గుజరాత్ అమిత్ షా మోడీ గారి ఇద్దరు కూడా కలిసినటువంటి గుజరాత్లో కూడా దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భం, 28 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇవ్వడం ఇక్కడ ఇస్తున్న వైనాన్ని కూడా ప్రజలకు తీసుకుపోయేటువంటి తీరుతలు చెప్పేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో ధరణి పేరిట దోచుకున్నటువంటిది ఆ ధరణి చట్టాన్ని పక్కన పెట్టి కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చి నిన్నటి రోజు అమలు చేస్తున్నటువంటి ఆ అంశాన్ని కూడా ప్రజల్లో తీసుకుని వెళ్ళేటువంటి ఈ 4 అంశాలపైన సిఎల్పిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు హాజరవుతారు. ఈ అంశాన్ని, ఈ సిఎల్పిలో జరిగేటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి కోసమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సందర్భంగా తెలియస్తా ఉన్నాను. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే గత 10 సంవత్సరాలలో వాళ్ళు దాచుకున్నది దోచుకున్నది ఎంతో తేలుతున్నది. అంటే వాళ్ళ దగ్గర అవినీతి అక్రమాల సొమ్ము దండిగా ఉన్నట్టుంది. ఏదో కాంట్రాక్టర్లు పడిపోయే ప్రభుత్వం ఇది, బీఆర్ఎస్ నాయకులు పడగొడితే పడిపోయే ప్రభుత్వం ఇది. 10 సంవత్సరాలుగా వారు అవినీతి అక్రమాల పాలనపైన పోరాటం జరిపినటువంటి సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈరోజు పీసీ అధ్యక్షులుగా ఆ రోజు కూడా చెప్పినాం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతే సినిమాలో డైలాగ్ ఉంది అన్నట్టు ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టడానికి పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇతర సీనియర్ నాయకుల సహకారంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 3 రోజులకు అదే మాట అంటారు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతా అంటే అధికారం లేకపోతే ఒక రోజు కూడా నిద్ర పడతలేదు వీళ్ళకు. ఈరోజు మీ తరం కాదు, మీ తాత తరం కాదు, ఎవరు కూడా ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, మరో 5 సంవత్సరాలు కూడా ఇన్ని చక్కటి కార్యక్రమం చేస్తున్నాం. రైతు రుణమాఫీ చేసినాము. ఈరోజు ఈ అంశం పైన ఈరోజు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడి హోదాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకత్వం కూడా మేము గెలిచిన 3 రోజుల నుంచి కూడా అదే మాట అంటారు. కాబట్టి జరిగినటువంటి ఈ అంశాలపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పకనే చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీకి ఇదేం కొత్త కాదు, డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం, ప్రజాస్వామ్యంలో పార్టీలను నిర్వీర్యం చేయడం, ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయొచ్చు డబ్బులుంటే అనే ఒక ఆలోచనతో మాట్లాడినట్టుగా కనపడుతుంది. గత ప్రభుత్వంలో దోసుకున్న 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయా అని ఎతుకుతుంటే ఇప్పుడు తెలిసింది 7 బిల్డర్ల రూపంలో వీళ్ళు పెట్టిన పెట్టుబడులు. ఆ రోజు దారదత్తం చేసి చాలా మందికి గవర్నమెంట్ భూములు అంటగట్టి ఆ రోజు ఎంతో మంది బిల్డర్ల దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ దోసుకున్న తెలంగాణ సొమ్మును పెట్టినట్టు ఇప్పుడు ఆ బిల్డర్లందరూ కూడా మళ్ళీ మేము తిరిగి ఇస్తాం ఎమ్మెల్యేలను కొని మీరు ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్తుర్రు. నేను ఒకటే చెప్తున్నా, డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి, ఎవరా బిల్డర్లు, ఎవరా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే పిచ్చి ఆలోచన చేస్తున్న వాళ్ళు. మరి వాళ్ళంతా క్విప్రోలో లాస్ట్ టైంలో ఏదైతే ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులు ఎవరు, ఈ పెట్టుబడులు పెట్టింది ఎవరి మీద, మరి ఆ పెట్టుబడులను తిరిగి ఈరోజు ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తున్నటువంటి దాన్ని ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను అడుగుతున్న దీన్ని, అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తారన్న ఆలోచన, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తారన్న ఆలోచనలో మీరు ఎందుకు అంటే గత ప్రభుత్వం నియంత పోకడ వల్లనే, గత ప్రభుత్వం నియంతవాద వివర్తించి కాబట్టే మీరు అందరూ కూడా అట్లనే నడుస్తారు. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నా మేము నిష్పక్షపాతంగా ఉన్నటువంటి సంస్థలను రిక్వెస్ట్ చేస్తున్నాం దీని మీద ఎంక్వైరీ చేయమని. గత ప్రభుత్వంలో రిక్వెస్ట్లు చేసేది ఏం లేకుండా అన్ని సంస్థలు వాళ్ళ కిందనే ఉండేది. ఎవరి మీద పడితే దాని మీద ఎంక్వైరీలు చేసేవాళ్ళు, ఎవరి ఫోన్లు పడితే వాడిని ట్యాపింగులు చేసేవాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళు తీసుకొని లోపల వేసేవాళ్ళు. మా దగ్గర మేము
అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఈరోజు ఎంపీగా ఉన్నా నేను రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంలో రిక్వెస్ట్ చేస్తున్నాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పకనే చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీకి ఇదేం కొత్త కాదు, డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం, ప్రజాస్వామ్యంలో పార్టీలను నిర్వీర్యం చేయడం, ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయొచ్చు డబ్బులుంటే అనే ఒక ఆలోచనతో మాట్లాడినట్టుగా కనపడుతుంది. బుడపూల నుంచి పెద్దోళ్ళు అంటారు, మాకు తెలియదు ఏ బిజినెస్ మెన్లు నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్న ఏమన్నా మాత్రం కూడా చూడు రాదంటే ఎందుకు అంటే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొత్తలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెట్టడం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటారు. కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉంచప్పుడు దీన్ని ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ మీ ఖర్చు ఎంత పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన కాదు, సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది ఉన్నారు బిల్లు రాని లఘువ దిబ్బ మొత్తుకుంటారు. సర్పంచ్ ఇల్లు కట్టిన వాళ్ళు, బోర్లు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మొన్నటి విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. మనం కింద బుడపూల నుంచి పెద్దోళ్ళు అంటారు, మాకు తెలియదు ఏ బిజినెస్ మెన్లు నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్న ఏమన్నా మాత్రం కూడా చూడు రాదంటే ఎందుకు అంటే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొత్తలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెట్టడం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటారు. కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉంచప్పుడు దీన్ని ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ మీ ఖర్చు ఎంత పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన కాదు, సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది ఉన్నారు బిల్లు రాని లఘువ దిబ్బ మొత్తుకుంటారు. సర్పంచ్ ఇల్లు కట్టిన వాళ్ళు, బోర్లు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మొన్నటి విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. మనం కింద బుడపూల నుంచి పెద్దోళ్ళు అంటారు, మాకు తెలియదు ఏ బిజినెస్ మెన్లు నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్న ఏమన్నా మాత్రం కూడా చూడు రాదంటే ఎందుకు అంటే అమ్మాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో